ఓం నమ శివాయ అందరికి. ఈ రోజు మన ఛానల్లో డే 11 ఇదే మేము నిన్న వండుకున్న ఆశ్రమం. ఇక్కడైతే వేద పాఠశాల ఉంటుంది, పిల్లలకి వేదాలు నేర్పిస్తారు. అక్కడ నుంచి కొరియర్ ఆఫీస్ పోయినాము. అక్కడ మనకు హైదరాబాద్ నుంచి అయితే కొరియర్ ఒకటి వచ్చింది, శ్రీ మారుతి కొరియర్స్. వాళ్ళకి ప్రూఫ్ చూపించి మన కొరియర్ అయితే మనం తీసుకొని కార్ లోకి వచ్చి ఓపెన్ చేసాము. ఈ లెటర్ సీఎం ఆఫీస్ నుంచి అయితే వచ్చింది మన దగ్గరికి. లెటర్ వచ్చేసి ఉజ్జయిని మహంకాల్ టెంపుల్ లో విఐపి దర్శనం కోసము ప్రోటోకాల్ కూడా చేపించాము. అక్కడ రుద్రాక్షలు అయితే ఒరిజినల్ దొరుకుతున్నాయి ఉజ్జయిన్ మహంకాల్ దగ్గర. అక్కడ చిన్నగా షాపింగ్ అయితే చేసాం మనము. ఇంటి దగ్గరనే అన్నదానం అయితే పెట్టారు. అక్కడ తిని కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ అయితే సబ్మిట్ చేసి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. మనము ఈవినింగ్ 6 o'clock కి దర్శనం కావాలి అని రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి, హారతి కోసం అని చెప్పి. ఇక్కడ హారతి గాని భస్మారతి గాని ఫేమస్ అన్నమాట. చాలా బాగా అవుతుంది ఉజ్జయిని టెంపుల్ లో. కరెక్ట్ ఎగ్జాక్ట్ హారతి టైం కి అయితే మమ్మల్ని లోపలికి పంపించారు. మహాకాల్ మహారాజ్ కి అయితే చాలా బాగా అయింది హారతి. మనకు కూడా చాలా బాగా దర్శనం ఇచ్చాడు మహాదేవుడు. ఇక్కడ లోపల ఉన్న టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము. బయటికి రాగానే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, హరసిద్ధి మాతా టెంపుల్. ఇది 51 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి క్షేత్రపాలకుని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. కాలభైరవన్ టెంపుల్. ఇక్కడ ఆచారం ప్రకారం కాలభైరవునికి మద్యం అయితే సమర్పిస్తారు. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 4 o'clock అయితే ఓంకారేశ్వర్ రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి గంగ చేసుకొని అభిషేకం కి అయితే లైన్ కడతాము. హర్ష దర్శనం అయితే ఉండదు ఓంకారేశ్వర లింగానికి, చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.